నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. గత వైసీపీ పాలన కారణంగా ధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్లీ ట్రాక్లో పెట్టగలిగామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర భవిష్యత్తు కోసం దూరదృష్టితో ఆలోచించి ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో విజన్ డాక్యుమెంట్ 2047 పై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 1990లలో సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ 2020 తీసుకువచ్చామని గుర్తు చేశారు. తద్వారా నాడు చెప్పిన దానికంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అధిక ప్రయోజనమే కలిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 1990లలో సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ 2020 తీసుకువచ్చామని గుర్తు చేశారు. తద్వారా నాడు చెప్పిన దానికంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అధిక ప్రయోజనమే కలిగిందని తెలిపారు. అయితే 2047 వికసిత్ భారత్ను ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ను కూడా అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ను రూపొందించామని చెప్పారు. అందులో ఎమ్మెల్యేలను సైతం భాగస్వాములుగా చేస్తూ నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ను రూపొందించామని వివరించారు. అలాగే 308 లక్షల కోట్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తి సాధించేలా ప్రణాళికలు తయారు చేశామన్నారు. ఇక ప్రతి ఏటా 15% వృద్ధి రేటుతో 55 లక్షల తలసరి ఆదాయం సాధించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించామని వివరించారు. 9 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మళ్ళీ ట్రాక్ తప్పిన అభివృద్ధిని ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇవి రెండు జరగాలంటే ఒక సుపరిపాలన కావాలి, గుడ్ గవర్నెన్స్ కావాలి. అలాంటి గుడ్ గవర్నెన్స్ ప్రాక్టీస్ అన్ని తీసుకొని మనం ముందుకు పోతున్నాం. అయితే ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే మనం అందరం ఆలోచించాల్సింది, ఒక నాయకుడికి ఈరోజు ఆలోచించి రేపు ఆలోచించడం కాదు, ఒక దూరదృష్టితో కూడా ఆలోచిస్తే తద్వారా రాబోయే రోజుల్లో ఒక ప్రణాళిక తయారు చేసుకొని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. దగ్గర లేట్ 90s ఆ రోజుట్లో హైదరాబాద్ సమైక్య ఆంధ్రప్రదేశ్కి విజన్ 2020 తీసుకొచ్చాం. ఆ రోజు నేను అసెంబ్లీలో పెట్టినప్పుడు చాలామంది కూడా విమర్శించే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ప్రధానమంత్రి అది ఈరోజు మీరు హైదరాబాద్ని చూస్తే ఆ రోజు నేను చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ జరిగింది. ఈరోజు దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండే రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా తెలంగాణ ఉండే పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047 తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్కు వచ్చే అర్జీల పరిష్కార నాణ్యతలో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు నిబద్ధతతో కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీష, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, జెడ్పీ సిఈఓ కె కన్నమనాయుడు, డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి జ్యోతి తదితరులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్కు మొత్తం 133 అర్జీలు వచ్చాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి 43, పోలీస్ శాఖకు 26 అర్జీలు వచ్చాయి. పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 12, పౌర సరఫరాల శాఖకు 6, డిఆర్డీఏకు 6 అర్జీలు రాగా పంచాయతీరాజ్ శాఖకు 5 అర్జీలు అందాయి. ఉపాధి కల్పన, వైద్య ఆరోగ్య శాఖలకు 4 చొప్పున, ఇరిగేషన్ మార్కెటింగ్ శాఖలకు సంబంధించి 3 చొప్పున అర్జీలు వచ్చాయి. వ్యవసాయం, బీసీ కార్పొరేషన్, బీసీ సంక్షేమం, సహకార సొసైటీ, దేవాదాయ, మత్స్య, అటవీ, బ్యాంకింగ్ సేవలు, ఆర్ఎండ్బి, సాంఘిక సంక్షేమం, సర్వే శాఖలకు 1 చొప్పున అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు సంతృప్తి చెందేలా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా పరిష్కరించాలన్నారు. ఎప్పటికప్పుడు లాగిన్లో ఉన్న అర్జీలతో పాటు డాష్బోర్డ్లోని స్థితిగతులను పరిశీలించాలని సూచించారు. డివిజనల్, మండల స్థాయిలోనూ గ్రీవెన్స్ డేను సమర్థవంతంగా నిర్వహించాలని, అర్జీల పరిష్కారంపై క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకోవాలని, ఇందుకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీష ఆదేశించారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.
కమిటీ పెట్టేస్తాను వాటర్లో చూసా వర్క్స్ జరగట్లేదా? నీటి శుద్ధతను నిరంతరం పరీక్షిస్తూ ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా డివిజన్లోని సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు 38వ డివిజన్ కార్పొరేటర్ రెహం తున్నీసాతో కలిసి భవానీపురంలో గల హెడ్ వాటర్ వర్క్స్, చేపల మార్కెట్, హిందూ శ్మశాన వాటిక, కుమ్మరిపాలెం శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎటువంటి సమస్య లేకుండా చూసుకోవాలని అధికారులు నిరంతరం నీటి శుద్ధతను పరీక్షిస్తూ ఉండాలని, ప్రజల ఇంటి వద్ద నీటి పరీక్షలు నిరంతరం నిర్వహిస్తూ ఉండాలని, త్రాగునీటి సరఫరా చేసే పైప్లు డ్రైన్ క్రాసింగ్లలో లేకుండా సచివాలయం సిబ్బంది, ఏఈలు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. భవానీపురంలో గల స్వర్గపురిని సందర్శించి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కుమ్మరిపాలెం సెంటర్లో ప్రస్తుతం ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఆధునీకరించి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళికను తయారు చేసే నివేదికను సమర్పించాలని కమిషనర్ అన్నారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీఎస్వి ప్రసాద్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పి వెంకటనారాయణ సిబ్బంది పాల్గొన్నారు. భారత రాజ్యాంగానికి భిన్నంగా మోడీ పాలన సాగుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. మోడీ, ట్రంప్లు ఎంత దుర్మార్గులో అందరికీ తెలుసని, అందుకే వారిద్దరు మిత్రులు అని ప్రకటించుకున్నారని అన్నారు. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని క్లీన్ చిట్ సంపాదించారన్నారు. గుజరాత్లో మైనార్టీలను ఊచకోత కొయ్యలేదా, గోద్రా అల్లర్లు జరగలేదా అని ప్రశ్నించారు. కోర్టు తీర్పు ఇస్తే చెడు మంచి అవుతుందా అని నిలదీశారు. ప్రజలు భయపడి ఓట్లు వేసే పరిస్థితికి మోడీ తెచ్చారని, హత్య కేసులో పాత్ర ఉన్నట్లు అమిత్ షాపై నిర్ధారణ అయింది కదా అంటూ విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత 12 మందిని చంపితే గానీ అమిత్ షా నిర్దోషిగా బయటపడలేదని, సమాజంలో మాత్రం అమిత్ షా దోషిగానే మిగిలారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే పందాను కొనసాగిస్తున్నారని, సాక్షులను చంపడంలో మోడీ, అమిత్ అడుగుజాడల్లో జగన్ నడుస్తున్నారని విమర్శించారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలని అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పారని, ఇప్పుడు మెజారిటీ వర్గాలు చెప్పిందే న్యాయం అన్న విధంగా మోడీ తీరు ఉందని మండిపడ్డారు. అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతున్నటువంటి మోడీ గారు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాడు. ప్రధానమంత్రి మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మేమిద్దరం చాలా మంచి మిత్రులం అని చెప్పని ఒకరు పోల్చుకుంటున్నారు. మామూలుగా షో మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అని చెప్పి ఒక సామెత ఉంది. నీ మిత్రుడు నాకు చెప్తే నిన్ను గురించి నేను చెప్తాను. మోడీ ఎంత దుర్మార్గుడో, ట్రంప్ ఎంత దుర్మార్గుడో అర్థమైంది. అమెరికాలో ఉన్నటువంటి అనిశ్చిత వాతావరణానికి ఆయన కారణం. ఆయన మోస్ట్ కరప్టెడ్. అసలు ప్రశ్నలు అడిగారు ఆయన్ని, నువ్వు ఇంత అవినీతి చేసావు కదా, నువ్వు ఎట్టా ఎలిజిబుల్ అంటే, చట్టంలో ఉన్న రుసుకులు ఉపయోగించుకున్నా నాదేం తప్పన్నాడు. ఓపెన్గానే ఉన్న చట్టాన్ని ఉపయోగించుకున్నా. కానీ అమరావతి పేరు మీదుగా దానికి కేంద్రం నుంచి ఏమైనా సహకారం ఉందా లేదని మేము సూటిగా అడుగుతున్నాం. ఎందుకంటే నిన్ననే హడ్కో వారితో అగ్రిమెంట్ అయ్యారు. హడ్కోతో 11,000 కోట్ల రూపాయల రుణానికి ముఖ్యమంత్రి గారి సమక్షంలో అగ్రిమెంట్ అయ్యారు. తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో అప్పు తెస్తూ ఉన్నారు, వరల్డ్ బ్యాంక్తో అప్పు తెస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర రాజధానికి నిధులు వారు గ్రాంటుగా ఇస్తున్నారా లేదా అప్పుగా ఇస్తారా స్పష్టంగా ప్రకటన చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారి పైన కూడా ఉంది. ఎందుకంటే మీరు గతంలో పదే చెప్పారు రాష్ట్రం అంతా అప్పుల పాలైందని. మరి ఈరోజు మీరు ఏం చేస్తున్నారో మీరు చెప్పడంలే. ఈ రాష్ట్రము చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 9 మాసాల కాలంలో ఇవాళ అప్పులు చేసే దాంట్లో మీరు పూర్తిగా మునిగిపోయారని మేము చెప్తాం. యుఐబియు ఆధ్వర్యంలో మార్చి 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మెను నిర్వహించనున్నట్లు బ్యాంక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ ఆర్ అజయ్ కుమార్ తెలిపారు. ఎంబీవీకే భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
అన్ని క్యాడర్లో ఉన్న వేకెన్సీలను భర్తీ చేయాలని, అన్ని క్యాడర్లో 1,00,000 వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం 10 లక్షలుగా ఉన్న బ్యాంక్ ఎంప్లాయీలు 7 లక్షలు ఉన్నారన్నారు. సర్వీస్ చేయడానికి మనుషులు లేని పరిస్థితి నెలకొందన్నారు. దీనికి కారణం ప్రభుత్వ విధానాలు, యాజమాన్య విధానాలు అని తక్షణమే ఖాళీగా ఉన్న వేకెన్సీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో పర్మనెంట్ ఉద్యోగాలను క్యాజువలైజేషన్ చేయడం సరైంది కాదన్నారు. ఫైనాన్షియల్ వ్యవస్థలో స్థిరంగా ఉన్న ఉద్యోగులను నియమించాలని కాలపరిమితి విధిస్తూ నిరుద్యోగ యువకుల శ్రమను దోచుకుంటున్నారని చెప్పారు. యూనిటీ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తరఫున ఈ యాజిటేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఎన్సీబీ నుంచి నేను, అలానే బెఫీ నుంచి కామ్రేడ్ అజయ్ గారు, ఐబాక్ నుంచి కామ్రేడ్ అజీం బాషా గారు, ఏఓబిఏ నుంచి కామ్రేడ్ అవినేష్ గారు, ఎన్ఓబిడబ్ల్యూ కామ్రేడ్ రఘురామ్ గారు, ఎస్బీఐ ఆఫీస్ అసోసియేషన్ నుంచి కామ్రేడ్ విజయశేఖర్ గారు, అలానే ఇతర నాయకులందరూ కూడా పాల్గొన్నాము. మీకు అందరికీ విదితమే 12th బైపార్టైట్లో ఏదైతే రెసిడ్యువల్ ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద, అలానే బ్యాంకులలో క్లర్కల్ స్టాఫ్ కానీ, మెసెంజర్స్ కానీ, ఆఫీసర్స్ యొక్క వేకెన్సీస్ని భర్తీ చేయాలనే ఉద్దేశము, మరియు 12th బైపార్టైట్లో 5-day బ్యాంకింగ్ మీద నిర్ణయం తీసుకుని త్వరలో వెల్లడిస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు దాని మీద మాట్లాడకుండా తాత్సర్యం చేయడం బట్టి దాని మీద, అలానే వేకెన్సీస్ ఉన్నా కూడా పర్మనెంట్ జాబ్స్ని అవుట్సోర్సింగ్ చేసే విధానానికి వ్యతిరేకంగా, అలానే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసుకొచ్చి వాటిని బ్యాంక్స్ మీద న్యూ రిక్రూట్మెంట్ అడుగుతున్నప్పుడు అవసరం లేదని కొత్త డేటా ఒకటి ఏర్పాటు చేసి గవర్నమెంట్ ఇంత వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే పబ్లిక్ తెలియజేస్తుందో దానికి వ్యతిరేకంగా, అలానే 5 రోజుల పనిదానంతో పాటు ఇమీడియట్గా బ్యాంకింగ్లో అన్ని వేకెన్సీస్ని ఫిలప్ చేయాలని, అలానే ప్రస్తుతం బ్యాంకింగ్ ఇండస్ట్రీస్లో కొంతమంది అసాంఘిక శక్తులు ఏదైతే దాడులు చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా, అలానే 51% ఏదైతే ఐడిబిఐ బ్యాంకులో స్టేక్ ఉందో దాన్ని యథాతథంగా ఉంచాలని, ప్రైవేటైజేషన్ మీద బ్యాంక్స్ చేస్తున్న దానికి వ్యతిరేకంగా మేము దాన్ని పోరాడుతున్నాము. యూఎఫ్బీ ఆధ్వర్యంలో మార్చి 24, 25 తేదీల్లో 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతూ ఉంది. ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండు అన్ని కేడర్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని భర్తీ చేయాలని వాళ్ళు కోరుతా ఉన్నాం. దాదాపుగా 1,50,000 పైచిలకు వేకెన్సీస్ ఉన్నాయి ఈ రోజున. అంతకుముందు ఈ కాలంలో 10 లక్షల మందిగా ఉన్నటువంటి బ్యాంకు ఉద్యోగుల అధికారులు 7.5 లక్షలకు తగ్గిపోవడం అనేది జరిగింది. ఈరోజు సర్వీస్ చేయడానికి మనుషులు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ విధానాలు, యాజమాన్య విధానాలు. కాబట్టి తక్షణం తగినంత మంది సిబ్బందిని నియామకం చేసి ఖాతాదారులకు కూడా మెరుగైన సౌకర్యాలు ఇచ్చేదానికి ఇచ్చేయాలని చెప్పి మనం ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు క్యాజువలైజేషన్ ఆఫ్ పర్మనెంట్ జాబ్స్ క్యాజువలైజేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఫైనాన్షియల్ వ్యవస్థలో స్థిరమైనటువంటి ఎంప్లాయ్మెంట్లో ఉండే ఉద్యోగుల్ని నియామకం జరపాలి. వాళ్ళ కాలపరిమితితో కూడినటువంటి 4 సంవత్సరాలు, సంవత్సరం ప్రాతిపదికన రిక్రూట్ చేస్తూ నిరుద్యోగ యువకుల యొక్క శ్రమని దోచుకుంటూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి ఈరోజు ఉద్యోగ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వాలు దగా చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ సిఐటియు అనుబంధ సంఘాల గౌరవ అధ్యక్షులు కె ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అక్రమంగా తొలగించిన వారందరినీ తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ సిఐటియు అనుబంధ సంఘాలబి గౌరవ అధ్యక్షులు కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు పెంచాలన్నారు. జీతాల పెంపుతో పాటు జీవో నెంబర్ 551, 132, 142, 680 టెండర్లపై హైకోర్టు తీర్పు అమలు చేయాలన్నారు. కరోనా, హుదూద్ తుఫాన్ వంటి తీవ్ర పరిస్థితుల్లో కూడా మున్సిపల్ కార్మికులతో పాటు గ్రామ పంచాయతీ కార్మికులు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి శ్రమించారని గుర్తు చేశారు. మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్న విధంగా జీఓఎస్ 36 ప్రకారం పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలన్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం. అయ్యా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చీపుర్లు పట్టుకొని పరిసరాల పరిశుభ్రత గురించే కాదు, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రే కాదు,
స్వచ్ఛాంధ్ర కావాలంటే మేము పనిచేయాలి, మేము ఒళ్ళొంచి పనిచేయాలి. మేము ఒళ్ళొంచి పనిచేయాలంటే మా కడుపులు మార్చుకొని మా బిడ్డలు పచ్చలు పెట్టుకొని నీ స్వచ్ఛాంధ్ర రాదు. నీ స్వచ్ఛాంధ్ర కావాలంటే మా ఆకలి బాధలు తీర్చండి, మాకు పిఎఫ్ ఇవ్వండి, ఏసా ఇవ్వండి, ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వండి, ఎన్ఎంఆర్లకి గవర్నమెంట్ జీతం ఇవ్వండి, ప్రీ మెంబర్లకి జీతం పెంచండి, మా అందరి జీతాలు పెంచండి, మున్సిపల్ కార్మికులాగా 21,000 ఇవ్వండి. ఇచ్చేదాకా మేము పోరాడతాం. అది చేద్దామా లేదా? కూటమి ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో వాలంటీర్లను మోసగించి అధికారంలోకి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘ ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి ఆరోపించారు. ప్రభుత్వాన్ని నమ్ముకున్న 2 లక్షల మంది వాలంటీర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, ప్రభుత్వం చెప్పిన విధంగా గౌరవ వేతనం 10,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ వార్డు వాలంటీర్స్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్ అనుబంధ సంఘ ప్రతినిధులు, వాలంటీర్ పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు అనుబంధ సంఘాల ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నమ్ముకుని గత ఎన్నికల్లో వాలంటీర్లు పెద్ద ఎత్తున ఓట్లు వేసి మోసపోయారని వాపోయారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ బకాయి వేతనాలను చెల్లించాలన్నారు. కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా వాలంటీర్కు 10,000 వేతనం హామీ నెరవేర్చాలని, బలవంతంగా రాజీనామాలు చేసిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో 2,60,000 మంది వాలంటీర్సు రోడ్డున పడ్డారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 రూపాయలకి వేతనం పెంచుతామని, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తామని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళని రెన్యువల్ చేయలేదు, మేము అధికారంలోకి వస్తే రెన్యువల్ చేస్తాము అనే పద్ధతిలో చెప్పారు. కానీ ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మాట మార్చింది. వాలంటీర్ల వ్యవస్థ అసలు లేదు, వైఎస్ఆర్సీపీ రెన్యువల్ చేయలేదు, పుట్టని బిడ్డకు మేము ఎట్లా పేరు పెట్టాము, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నెత్తి మీద పెట్టుకొని మేము మోసామా అనే పద్ధతిలో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మంత్రివర్యులు అయిన వెంటనే వారు ఫస్ట్ మాట్లాడింది ఏంటంటే, వాలంటీర్ల వ్యవస్థని మేము కొనసాగిస్తాము, మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాము, 2023 ఆగస్టు నాటికే వీళ్ళని రెన్యువల్ చేయాలి, కానీ ఆ ప్రభుత్వం చేయలేదు, కానీ మేము చేయబోతున్నాం అని చెప్పారు. కానీ నెల రోజులు తిరగకుండానే అసెంబ్లీలో దానికి భిన్నమైన పద్ధతిలో పుట్టని బిడ్డకి మేము పేరెట్టబెట్టాలి, వ్యవస్థ ఉంటే మేము కొనసాగిస్తాం, వ్యవస్థే లేనప్పుడు మేము ఎలా కొనసాగించాము అనే పద్ధతిలో మాట్లాడారు. మేము ఒక్కటి అడుగుతున్నాం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయలేదు, మీరు చెయ్యండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. శ్రీకాకుళం జిల్లాకు మెలియపుట్టి కేంద్రంగా ఐటీడీఏ తక్షణమే మంజూరు చేయాలని ఆదివాసీల సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు యోగి డిమాండ్ చేశారు. బీసీకి చెందిన వడ్డెర కులస్తులకు బెంతు ఒరియా ఎస్టీ సర్టిఫికేట్లు ఇవ్వద్దని, గతంలో ఇచ్చిన సర్టిఫికేట్ రద్దు చేయాలన్నారు. ఆదివాసీ గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చలో విజయవాడ పేరుతో గాంధీనగర్లోని ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఆదివాసీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నిరసనలో ఆదివాసీల సంక్షేమం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యోగి పాల్గొని నిరసనకారులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా ఆదివాసీల సమస్యల పరిష్కారం కావడం లేదని వాపోయారు. జిల్లాల విభజన అడ్డగోలుగా గత వైసీపీ ప్రభుత్వం చేసిందని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా 8 అసెంబ్లీ నియోజకవర్గాలలో సుమారుగా 2 లక్షల మంది ఆదివాసీలు ఉన్నారని, ఆదివాసీలకు ఐటీడీఏ లేకుండా పోయిందని చెప్పారు. కానీ ఆదివాసీల జీవితాలు పెద్దగా మార్పులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీడీఏ అందుబాటులో ఉన్న కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న సంక్షేమ పథకాలు తప్ప వచ్చిన కేంద్ర ప్రభుత్వం నిధులు రాజకీయ నాయకులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా ఆదివాసీల పరిస్థితి తలలేని మొండెం మిగిలిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చేస్తామని హామీ ఇచ్చింది, కానీ ఏమీ చేయలేకపోయిందని, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా హామీకే పరిమితం కాకుండా తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఐటీడీఏకి సంబంధించినటువంటి జీవో లేదా ఆర్డినెన్స్ అయినా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుండి విజయవాడ, అమరావతి వరకు ఈరోజు ఆదివాసులు తరలొచ్చారు. ఎందుకంటే ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వము జిల్లాల విభజన అక్రమంగా చేసిందో,
సీతంపేట ఉన్నటువంటి ఐటీడీఏని పార్థీపురం మన్యంలో కలిపిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో 2 లక్షల ఆదివాసులకు ఐటీడీఏ లేకుండా చేసింది. ఐటీడీఏ కావాలని చెప్పి గత 2 ఏళ్ల నుంచి ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు చీమ కుట్టినట్టు కూడా లేదు. గతంలో ఎన్నికల ప్రచారంలో స్వయంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో మేము అధికార పార్టీలోకి వచ్చిన వెంటనే మేము ఐటీడీఏ ఇస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ఈ రోజు వరకు నిలబెట్టుకోలేకపోయారు. ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసి తెలియపుటి కేంద్రంగా ఐటీడీఏ కావాలని మేము ఉద్యమం చేస్తున్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము. మా ఆదివాసులకు ఐటీడీఏ వస్తే తల్లి లాంటి ఐటీడీఏని కోల్పోయాం కాబట్టి మాకు ఐటీడీఏ కావాలని కూడా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై ఆదివాసి. శ్రీకాకుళం జిల్లా నుండి ఇవాళ విజయవాడ ధర్నా చౌక్లో ఆదివాసీలు తమ హక్కుల కోసం గొంతెత్తి ఐటీడీఏని జిల్లాల విభజనలో కోల్పోయిన మాకు తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేసి ఐటీడీఏ ఇవ్వాలని చెప్పి ఆదివాసీ సంక్షేమ పరిషత్ చేపట్టిన ఈ ధర్నాకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాం. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ఒక్క గ్రామం కూడా 5వ షెడ్యూల్లో లేదు. శ్రీకాకుళం జిల్లాకి తీరిన అన్యాయం జరుగుతుంది. ఆదివాసీల పట్ల పాలకులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కనుక ఆదివాసీలు న్యాయ పోరాటం ఏదైతే జరుగుతూ ఉందో ఇవాళ ఈ న్యాయ పోరాటానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము సంఘీభావం ప్రకటిస్తూ ఐటీడీఏ సాధించేంత వరకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ చేస్తున్న ఆందోళనకు మేము మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. మెట్రో సిటీలు నగరాల్లోని మాల్స్లో చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చిన చేనేత హస్త కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి వాటిని నేరుగా వినియోగదారులకు విక్రయించుకునేలా నాబార్డ్ ఆధ్వర్యంలో స్టాల్ ఇన్ మాల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నాబార్డ్ ఏపీ రీజనల్ ఆఫీస్ విజయవాడ జనరల్ మేనేజర్ కేవీఎస్ ప్రసాద్ తెలిపారు. కళాకారులు ఉత్పత్తులు తయారు చేయగలరు గాని సరైన ధరకు సరైన ప్రదేశంలో అమ్ముకోలేరని, వినియోగదారుల అభిరుచులు తెలుసుకుని వాటికి అనుగుణంగా ఉత్పత్తులు తయారు చేసి వాటి విక్రయాల ద్వారా లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో స్టాల్ ఇన్ మాల్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత 3 నెలలుగా నాబార్డ్ ఏపీ రీజనల్ ఆఫీస్ విజయవాడ నేస్తం సంస్థ వారి సహకారంతో విజయవాడలోని పీవీపీ మాల్లో స్టాల్ ఇన్ మాల్ పేరిట హ్యాండీక్రాఫ్ట్ ఎక్స్పోను ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్పో ముగింపు కార్యక్రమం నిరుడు జరిగింది. ఈ కార్యక్రమంలో నాబార్డ్ ఏపీ రీజనల్ ఆఫీస్ విజయవాడ జనరల్ మేనేజర్ కేవీఎస్ ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి స్టాల్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్రో సిటీలు పెద్ద నగరాల్లోని మాల్స్లో చిన్నవి 4 స్టాల్స్ను ఏర్పాటు చేసి దానితో నాబార్డ్ ద్వారా శిక్షణ పొందిన చేనేత హస్త కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను 15 రోజుల పాటు విక్రయించుకునేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. అందుకని వారికి మార్కెటింగ్ సదుపాయం కల్పించేలా చేస్తున్నామని తెలిపారు. వినియోగదారుల అభిరుచులు తెలుసుకుని వాటికి అనుగుణంగా ఉత్పత్తులు తయారు చేసి వాటి విక్రయాల ద్వారా లాభాలు ఆర్జిస్తారనే ఉద్దేశంతో ఇది నిర్వహిస్తున్నామని తెలిపారు. కళాకారులు తయారు చేసే ఉత్పత్తులు నాణ్యంగా ఉంటాయి, సరసమైన ధరలకు లభిస్తాయని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. తమ బ్రాండ్ను సృష్టించుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగిందని నాబార్డ్ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మిలింద్ చౌస్కలార్ తెలిపారు. కళాకారులు పెట్టిన ఉత్పత్తులకు ప్రజల నుంచి మంచి స్పందన, ఆదరణ లభిస్తుందని 3 నెలల పాటు నిర్వహించిన ఈ ఎక్స్పో ద్వారా 50 లక్షల రూపాయల వరకు అమ్మకాలు జరిగాయన్నారు. గత 3 నెలలుగా సుమారు 4 రాష్ట్రాల నుంచి కళాకారులు వచ్చి తమ ఉత్పత్తులను విక్రయించారు. మంచి అమ్మకాలు జరిగాయన్నారు. విజయవాడలో పీవీపీ మాల్లో ఈ స్టాల్ ఇన్ మాల్ అనే ప్రోగ్రాము గత 3 నెలల నుంచి నబార్డు ఏపీ రీజనల్ ఆఫీస్ విజయవాడ మరియు నేస్తం వారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఫేమస్ అయిన స్టాల్స్లో మనం మెట్రో సిటీస్లో కానీ పెద్ద పెద్ద టౌన్స్లో కానీ స్టాల్లో ఒక 4 చిన్న చిన్న స్టాల్స్ ఏర్పాటు చేసి దాంతో నబార్డు ద్వారా ట్రైనింగ్ అయిన ఆర్టిజాన్స్ని కానీ హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్టిజాన్స్ వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ ప్రొడక్ట్స్ని ఇక్కడ ఒక్కొక్కళ్ళు 15 రోజులు ఇక్కడ ఉండి వాళ్ళందరికీ కూడా ఉండటానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి వారి ప్రొడక్ట్స్ని ఇక్కడ అమ్ముకోవడానికి ఫెసిలిటేట్ చేస్తున్నామండి. దీన్ని మేము స్టాల్ ఇన్ మాల్ అంటున్నాం అనమాట. అంటే పెద్ద పెద్ద మాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చిన కళాకారులు కూడా వారి ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేసి వాటిని కన్జ్యూమర్ వరకు తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుందని ఈ పని చేస్తున్నామండి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్కెటింగ్ కోసం. అంటే కళాకారులు వారు ప్రొడక్ట్స్ తయారు చేయగలరు కానీ సరైన ప్రైజుకి కానీ సరైన చోటు కానీ అమ్ముకోలేరు. కనుక వారిని ఇట్లాంటి పెద్ద పెద్ద మాల్స్లో కనుక తీసుకొస్తే వారు ప్రొడక్ట్స్ అమ్ముతారు ఒకటి, అట్లనే ఇక్కడ
పెద్ద టౌన్స్లో కన్స్యూమర్ ప్రిఫరెన్స్ కూడా తెలుసుకొని వారికి ఎటువంటి వస్తువులు కావాలో అవి కూడా తయారు చేసి అమ్మి ఎక్కువ లాభాలు తీసుకుంటారనే ఉద్దేశంతోనే మేము ఇది చేస్తున్నామండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చే ప్రోడక్ట్ అంతా క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటుంది, వారు సొంతగా తయారు చేసిన ప్రోడక్టే ఉంటుంది, ప్లస్ సరసమైన ధరకు కూడా లభిస్తుంది. సో ఇట్లాంటి ఈ స్టాలిన్ మాల్ ప్రోగ్రామ్స్ని ఇంకా ముందు మేము చేస్తూ ఉంటాము. అట్లనే విజయవాడ కానీ ఇంకా ఏ నగరవాసులుగా మా విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడికి వచ్చి చూసి వారిని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. చేనేత కళాకారులు, తర్వాత హస్త కళాకారులు వివిధ ప్రాంతాల నుంచి, ఒక విజయవాడ అనే కాదు, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అనే కాదు, వేరే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల నుంచి వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ బ్రాండ్ని డిస్ప్లే చేసేసి ఒక బ్రాండ్గా ఎట్లా అమ్మాలి అనే ఒక అనుభవం కూడా వాళ్ళకి రావాలని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది రూపకల్పన చేయడం జరిగింది. దానికోసం ఇది చాలామంది ఇక్కడ వచ్చి వీళ్ళని కూడా అప్రిషియేట్ కూడా చేశారు. సో మంచి సేల్స్ కూడా అవుతున్నాయి. ఒక 3 నెలల పాటు ఇక్కడ చేసిన దాంట్లో సేల్స్ కూడా చాలా ఎక్కువగా అయినాయి. నేస్తం ఫౌండేషన్ సీఈఓగా పనిచేస్తున్నాను. ఈ స్టాలిన్ మాల్ అనే ప్రాజెక్ట్కి మా నేస్తం అనేది యాంకరింగ్ వ్యవహరిస్తుంది. గత 3 నెలలుగా దగ్గర 4 రాష్ట్రాల నుంచి ఆర్టిజాన్స్ ఇక్కడ రావడం జరిగింది. చక్కగా మంచి సేల్స్ జరిగింది. విజయవాడ ప్రజలు కూడా బాగా ఆదరించి చక్కగా మరి దీనిలో సేల్స్ చేయడం జరిగింది. వారందరికీ కూడా మా నబార్డ్ సంస్థ తరఫున, అదేవిధంగా నేస్తం సంస్థ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా మరి నబార్డ్ అధికారులు మరి వారు సహకరించినట్టయితే మరి ఇంకా వెళ్ళి కార్యక్రమాన్ని మనం తీసుకురావడానికి సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రాబిన్ హుడ్ చిత్ర యూనిట్ పీవీపీ మాల్లో సందడి చేసింది. హీరో నితిన్, చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత రవిశంకర్ పీవీపీ మాల్లోని సందర్శకులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా హీరో నితిన్ అభిమానులు, సందర్శకులతో కలిసి సెల్ఫీ దిగారు. ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున పీవీపీ మాల్కు తరలివచ్చారు. ఈ సందర్భంగా 50 అడుగుల భారీ పోస్టర్ను పీవీపీ మాల్లో ఆవిష్కరించారు. ఈ నెల 28వ తేదీన రాబిన్ హుడ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని హీరో నితిన్ తెలిపారు. క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఈ చిత్రం ఖచ్చితంగా నచ్చుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ హీరో నితిన్తో కలిసి గతంలో చేసిన భీష్మ చిత్రం సూపర్ హిట్ అయింది, ఈ చిత్రం కూడా హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలతో చేసిన చిత్రాలు ఎంతో విజయవంతం అయ్యాయని, ఇప్పుడు నితిన్తో తీసిన రాబిన్ హుడ్ చిత్రం కూడా హిట్ కావాలని ఆకాంక్షించారు. మెయిన్ రీజన్ ఏంటంటే మా రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్ గురించి. విజయవాడలో చాలా మంది సినిమాలను ప్రేమిస్తారు. నేను చూసేవాడిని, థియేటర్కి వెళ్తే అసలు టికెట్లే దొరికే కాదు. ఇది 50th డే కూడా టికెట్లు దొరికాయి కదా అప్పట్లో. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే రాబిన్ హుడ్ చాలా బాగా వచ్చిందండి. 100% బ్లాక్ బస్టర్ కొడతాము. అండ్ నాకు నితిన్ అన్నకి నేను ఫ్యాన్. నేను నితిన్ అన్నకి ఫ్యాన్. మీలో నితిన్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? తో పాటు ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే వాడు ఇక్కడ సినిమా చూసి డైరెక్టర్ అయ్యాడు. ఇక్కడ ఫుడ్ బాగా తిని బాగా అయ్యాడు. సో సినిమాలో ఫుడ్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ విజయవాడ. విజయవాడ నగరంలో కాలగమనం చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామీణ నేపథ్యంలో తీసిన చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని హీరో రాజా, హీరోయిన్ లావణ్య, రామారావు కోరారు. బందర్ రోడ్లోని బాలోత్సవ భవన్లో దర్శక నిర్మాత బుర్రి సుధాకర్ నిర్మించిన కాలగమనం సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం అభిమానుల సమక్షంలో కోలాహలంగా సాగింది. తొలుత సినిమాకు సంబంధించిన ఒక పాటను ఆవిష్కరించగా ఆ పాటకు హీరో రాజా, హీరోయిన్ లావణ్య జంటగా కలిసి స్టెప్పులు వేసి అందరినీ అలరించారు. అనంతరం ట్రైలర్ను అతిరథులు సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో రాజా, హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ కాలగమనం చిత్రాన్ని కుటుంబ సమేతంగా ప్రేక్షకులు వీక్షించవచ్చని తెలిపారు. అనంతరం దర్శకుడు బుర్రి సుధాకర్ మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో తీసిన బలగం చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రేక్షకులందరికీ తెలుసని, అదే రీతిలో కాలగమనం చిత్రాన్ని కూడా నిర్మించడం జరిగిందన్నారు. ఈ చిత్రంలో ప్రేమ, కామెడీ, యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని, కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని వీక్షించవచ్చని చెప్పారు.
వచ్చే నెలలో కాలగమనం చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు మధుమోహన్, వేగా జ్యువెలరీ అధినేత వనమా సుధాకర్, కాపా శ్రీనివాసరావు ఇచ్చేసి సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని, ఈ విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న పరిసర ప్రాంతాలన్నిటిని కూడా ఉపయోగించుకొని ఒక అద్భుతమైనటువంటి విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక మంచి అద్భుతమైన అందమైన లవ్ స్టోరీని నేను సినిమాగా నిర్మించడం జరిగింది. మరి సినిమా ఫస్ట్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం పోయిన నెలలో ఏఎం రత్నం గారి చేతుల మీదుగా జరిగింది. మరి అదేవిధంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అండ్ ఆడియో లాంచ్ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాము. ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులు, హీరో రాజా, హీరోయిన్ లావణ్య రామారావు, వీళ్ళు చాలా అద్భుతమైన నటనతో ప్రతి ప్రేక్షకుల్ని కూడా ఆకర్షించే విధంగా ఈ సినిమా ఉంటుందండి. మరి ఈ సినిమాకి నాకు ఈ పరిసర ప్రాంతాల్లో, విలేజ్ల్లో చాలామంది సహకరించారు అన్ని విధాలుగా కూడా. నేను చిన్న వ్యక్తిని, సినిమా చిన్నదైనప్పటికీ కూడా సబ్జెక్ట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ సినిమాకి నేను ఇక్కడ చీఫ్ గెస్ట్లుగా సెలబ్రిటీస్ని అయితే పిలుచుకునే స్థాయి లేదు. నాకు దగ్గరలో ఉన్నటువంటి మా ఆప్తులు, నా శ్రేయోభిలాషులు అయినటువంటి మా కాపా శ్రీనివాసరావు గారిని, మధుమోహన్ సార్ని, మా వేగా జ్యువెలరీ సుధాకర్ సార్ని, ఇలాగ నా దగ్గరలో ఉన్న వాళ్ళని పిలుచుకున్నాను. నేను కేవలం నమ్మింది ఏంటంటే ఈ సినిమా కథను నమ్ముకున్నానండి. ఈ కథ అద్భుతంగా ఉంటుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ తెలుగులో. తెలుగు అమ్మాయి ఇండస్ట్రీలోకి రావాలి అంటే చాలా టఫ్ కాంపిటీషన్ అండ్ అలాగే సపోర్ట్ కూడా ఉండాలి. ఆ సపోర్ట్ నాకు మా ఇంట్లో దొరికిందని ఐ ఫీల్. ఆ ట్రస్ట్ కూడా నాకు ఉంది. ఇండస్ట్రీలోకి రావాలి అంటేనే ఫస్ట్ ఇంట్లో సపోర్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా ఫాదర్స్ చాలా ఆలోచిస్తారు. ఒక అమ్మాయిని ఇండస్ట్రీలోకి పంపించాలంటే సొసైటీ అంటారు, లేదు పరువు అంటారు. అలా కాకుండా మా ఫాదర్ అలా కాదు, నీకు నచ్చింది నువ్వు చేయి, నువ్వు స్టెప్ ఫార్వర్డ్ తీసుకో అన్నారు. సో దాని తర్వాత నాకు వచ్చిన ప్రాజెక్ట్ ఇది. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. మా నాన్నగారు చెప్పిన తర్వాత నేను చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్. సో బాగా నమ్మకం ఈ ప్రాజెక్ట్తో నేను కొంచెం తెలుస్తాను, ఇండస్ట్రీలో ఒక ఫేమ్ వస్తుంది అని చెప్పి ఒక ట్రస్ట్. దీనికి మెయిన్ పిల్లర్స్ బ్యాక్ సైడ్ మా నాన్నగారు, ఫ్రంట్ ఉండి నడిపించింది మా సుధాకర్ అన్న అండ్ బుచ్చి అన్న. సో వీళ్ళిద్దరు లేకపోతే నేను ప్రాజెక్ట్ చేసేదాన్ని కాదు. సో వీళ్ళ వల్ల నేను ఈ ప్రాజెక్ట్ చేశాను అండ్ ఐ హోప్ నేను మీరు చెప్పినట్టు నేను చేశానని అనుకుంటున్నా. విలేజ్ బ్యాక్ డ్రాప్, ఫుల్ ఎమోషన్ ఉంటుంది, ఎథిక్స్ తెలిసిన అమ్మాయి. సో ఒక ట్రూ లవ్ అయితే ఉంటుంది. 90sలో తీసిన ఫిలిం అనమాట. ఆ వింటేజ్ లుక్ అయితే వస్తుంది. ఒక సపోర్ట్ చాలామంది దీంట్లో యాక్ట్ చేశారు. లైక్ చిన్న బడ్జెట్ మూవీ అయినా బట్ ఐ హోప్ దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీలా తీసుకొని ఈ ఫిలిం చేయడం జరిగింది. కాలగమనం మూవీ గురించి చెప్పాలంటే ఆల్రెడీ అన్నయ్య వాళ్ళు చెప్పారు, మా హీరోయిన్ చెప్పింది. ఇంకా చెప్పడానికి ఇంకా మనకి సినిమా రిలీజ్ ఫంక్షన్ కానీ తర్వాత ఇంకా ఉన్నాయి ఫంక్షన్స్ ఉన్నాయి. బట్ ముఖ్యంగా చెప్పాల్సిందంటే సినిమా చాలా బాగా వచ్చిందండి. సుధాకర్ అన్నయ్య చాలా బాగా తీశారు. మొత్తం విలేజ్ నేటివిటీ అండి. ఈ రోజుల్లో విలేజ్ నేటివిటీ మూవీ అంటే చాలా తక్కువ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే మన ఫ్యామిలీలో మెంబర్స్ ఉంటే చిన్నపిల్లల దగ్గర చూడడానికి తప్పుగా ఎవరనుకోవద్దు, అందరూ కలిసి చూసి సినిమాలు తక్కువ వస్తున్నాయి. కానీ ఈ మూవీ అయితే అందరూ కూర్చొని చూడొచ్చు. ఇంకోటి విలువలతో కూడిన మూవీ అండి ఇది. మొత్తం విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఎక్కడెక్కడ వేరే లేదు, మొత్తం విలేజ్ చాలా మంచిగా ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటే ఇప్పుడు ఎవరైనా కూడా యూత్ కానీ ఉంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి పిల్లలందరూ తీసుకొని ఒకసారి వెళ్తే ఇందులో విలువలు అయితే తెలుస్తాయి. అంటే ఒక ఇంట్లో పెంచిన వాళ్ళ బంధాలు ఎలా ఉంటాయి, ప్రేమ అంటే ఏంటి, ఇంట్లో వాళ్ళ ప్రేమ ముఖ్యమా, ఈ ప్రేమ ముఖ్యం అనేది తెలుస్తుంది. ఫస్ట్ చిన్నపిల్లల యూత్ని తీసుకెళ్ళమని నేను ముఖ్యంగా కోరుకున్నాను. అలాగే ఫ్యామిలీ కూడా కూర్చొని చూడొచ్చు. ఇంతకుమించి ఏం చెప్పాలి, ఇంకా చెప్పడానికి ఇంకా ముందు మనకి ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. అందుకని నేను ఇప్పుడు ఇంతటితో ఆపేస్తాను. ఫైట్స్ ఉన్నాయండి, 2 ఫైట్స్. అది కూడా మనకి ఏదో పెద్ద బిల్డప్ కోసం పెట్టలేదండి, సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటాయి. ఫైట్స్ అయితే సిచ్యువేషన్ తగ్గట్టే ఉంటాయి. సాంగ్స్ అయితే ఇప్పుడు మీరు విన్నారు, సాంగ్ చాలా బాగా వచ్చింది. ఇంకా మంచి చిన్న ఐటమ్ సాంగ్ ఉంది. అలాంటి ఐటమ్ సాంగ్ ఏదో పెద్దగా ఉండదు, మంచి నీట్గా ఊర్లో జరిగే సాంగ్ టైప్ ఉంటుంది. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ యాస్ న్యూస్.